నర్సరావుపేట నియోజకవర్గంలోని ఎల్లమందలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. లబ్ధిదారులకు జనవరి నెలకు సంబంధించిన పెన్షన్ అందించేందుకు ఎల్లమందకు వచ్చారు సీఎం చంద్రబాబు. పెన్షన్ పంపిణీ తర్వాత గ్రామ సభల్లో కూడా ఆయన పాల్గొంటారు. ప్రస్తుతం ఆ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఒక ఇంటికి సీఎం చంద్రబాబు నేరుగా వెళ్లి ఆ లబ్ధిదారులతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇది ఈ విలేజ్ 24 లక్షలు, ఈ విలేజ్ అయితే 24 లక్షలు. ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చేసేయండి ఇమ్మీడియట్గా. 32,000 మొత్తం ఊర్దంతా ఇచ్చేయమంటాం. నేను అక్కడ అనౌన్స్ చేస్తాను. ఇచ్చేసేయండి ఉంటే చెక్ ఇచ్చేసేయండి అమ్మాయికి మాత్రం ఊరంతా ఇచ్చేస్తాం. ఏం ప్రపోజల్ పెట్టారు? 3 lakhs లోన్ ఇస్తారు. దాంట్లో 1,05,000 సబ్సిడీ, 30,000 క్రెడిట్ ఫండ్ షాప్ పెట్టుకుంటావా? నమ్మకమేనా? ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ రిపేర్ చేస్తాను బాగా 10 సేల్స్ దాకా చేస్తాను. ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ కాంబినేషన్ చాలా వచ్చింది. షాప్ ఎక్కడ పెట్టుకుంటారు? ఇదైతే మనకి దారం బాగా వస్తుంది. పల్లెటూరు అయితే పల్లెటూరు అయితే మనం కష్టపడతాం. ఎంత దూరం ఎక్కడ? ఒక 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్స్ 4 కిలోమీటర్లు. నువ్వేంటమ్మా ఏం చదువుకుంటావు? నువ్వు డాక్టర్ చేయాలా? ఏమ్మా తీసుకున్నావా? ఎక్కడ? తీసుకున్నావు? ఇప్పిస్తాను. కోచింగ్ సపోర్ట్ చేయాలని అడుగుతున్నాను సార్. కోచింగ్ అంటే మనం సపోర్ట్ చేస్తాం. అంటే ఏ విధంగా ప్లాన్ చేయగలుగుతా అనేది ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎట్లా చనిపోయాడు? మీ హస్బెండ్ ఎట్లా చనిపోయాడు? కరోనా వచ్చి చనిపోయాడా? కరోనా సమయంలో సెకండ్ వేవ్. అంటే ఎంత ఏజ్ ఎంత అప్పటికైంది? ఏమన్నా అలవాట్లు ఏమైనా ఉన్నాయా? తాగుడు కానీ అవన్నీ? ప్రేయర్కి వెళ్తాను. మాకు హస్బెండ్ అలవాట్లు ఏం లేవు. అంటే ప్రేయర్ వాళ్ళు ఎవరు చేయరా పని? తాగుతారు కదా? తాగుతారు కొంతమంది తాగుతారు కదా. వెళ్ళరు కదా. ఇంకా బాప్టిజం తీపించుకున్నాక ఇంకా దాన్ని అనేది ఇంకెళ్ళకుండా ఉండాలి మనం. రొట్టె రసం తీసుకునేటప్పుడు ఇంకా అది అయ్యగారు అట్లాగే. కొంతమంది దేవాలయానికి పోతారు, తప్పులు చేస్తారు. కొంతమంది చర్చికి పోతారు, తప్పులు చేస్తారు. కొంతమంది మసీదు పోతారు, తప్పులు చేస్తారు. ఉన్నారు, రకరకాల మనుషులు ఉన్నారు. కానీ మీకు అలవాట్లేదు. అదే నేను చూస్తే నీ వయసు కూడా 38 సంవత్సరాలు.